స్పీకర్ స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? కొన్ని కనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా? నైతికతకు వదిలేస్తున్నాం. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం కమ్ములు పత్రబాబు చెప్పకో. వెళ్ళు దిగి అయ్యా ఏం చేస్తున్నా? ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుంది. ఈవీఎం ధ్వంసం చేస్తూ వీడియోస్ కానీ ఎటువంటి చర్య తీసుకోవాలంటారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. 2 సంవత్సరాల కారాగార శిక్ష అయితే ఉంది చట్టంలో. ఆ 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఏంటి బాబు అన్న ఇంకోసారి? 2 సంవత్సరాలు అయిపోతే ఎలాగో డిస్క్వాలిఫై అవుతాడు అతను. ఇంకా ఎవరో స్పష్టంగా అర్థమైంది. పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో వీడు ఈ టైప్ లో తగిలాడు. అతను చేసిన విధ్వంసం డైరెక్ట్ గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం వెళ్ళినప్పుడల్లా ప్రతి వాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. నాకు ఈ టార్చర్ ఏంట్రా? పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓటు. మీ గుర్తు చేతి ఉంగరం గుర్తు, మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? ఎవరు చూడు ఆయన అండర్ఎస్టిమేట్ చేసేవాళ్ళే ఎందుకు బస్సులో లాగుతున్నారు? టీఆర్ఎస్ కారులతో 30,000 కారులతో 30,000 మంది తిరుగుతున్నారు. అయితే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారు. 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 అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏ ఒక్కరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండవు. జగన్ కు ఆయన చుట్టూ ఉన్న వాళ్లే ప్రపంచం. ఎందుకు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా పద్ధతి గల వ్యక్తులా అంటే అందరూ చూస్తున్నదే కాబట్టి ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాల్సింది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో మమేకమైన జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా మారిపోయారు. డబ్బు కావాలి. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ ఏనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు. ప్రజలకు దూరం అయ్యారు. అప్పుడప్పుడు బటన్ నొక్కడానికి నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లారు. నువ్వెక్కడ దొరికావే నాకు? ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయటకొచ్చారు. గత 5 ఏళ్లలో సొంత పార్టీ నాయకులకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శలు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, పళ్ళపోతున్నాను భయ. మీరేమో శ్రీరంగ నీతుడు దూరేదేదో తుమ్మరి గురుసులు అన్నట్టు టీవీల ముందు ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. అత్యధిక శాతంలో ఓట్లేస్తున్నారనే కోపంతో. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించారు. మే 13వ తేదీ. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం బ్యాడక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.